ఎలా అన్నారు అందరూ? మీరు ఇంట్లో రైస్ మిగిలిపోతే ఏం చేస్తున్నారండి? పడేస్తున్నారా? వద్దు. ఈసారి అలా చేయొద్దు. మిగిలిపోయిన రైస్‌ని ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్‌లోకి తీసుకుందాము. కొంచెం వాటర్ ఏసుకొని ఆ పేస్ట్‌లా చేసేసుకుందాము. బౌల్‌లోకి తీసేసుకుందాం. ఒక కప్పు పుల్లటి పెరుగు వేసుకుందాం. మొత్తం మిక్స్ చేసేసుకొని 3 స్పూన్స్ బియ్యపిండి వేసుకోండి. 3 స్పూన్స్ ఉప్మా రవ్వ కలిపేసుకుందాము. సరిపడా సాల్ట్ వేసేసుకోండి. మనం గోధుమ నూక వేసాం కదా, అది కొంచెం ఇందులో నానాలి. అందుకనే కొంచెం వాటర్ వేసి కలిపేసుకొని ఇలాగా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచేద్దాం. అంటే కొంచెం కలుపుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందని నేను బౌల్ మార్చాను. మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక 2, కొంచెం కొత్తిమీర. ఇక్కడ మీరు వాటర్ వేయొద్దు. మనకి ఎందుకంటే పునుకుల్లాగా రావాలి అంటే ఇది వాటరీగా అయిపోతే మనకి పునుకులు వేసుకోవడానికి అవ్వదు. అందుకని ఇది ఆయిల్లో వేసే ముందు పునుకులుగా ఏం చేస్తారంట, కొంచెం వాటర్ తీసుకోండి. 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి. తీసుకొని దీంట్లో డిప్ చేయండి వాటర్లో. ఇలా వాటర్ అంతా స్ట్రైన్ చేసేసి దీన్ని ఇందులో వేసేసుకోండి. అలా ఆయిల్లో వేసుకునే ముందే ఇలా చేయాలి. బిఫోర్ మనం అన్నీ కలిపినప్పుడు ఈ బ్రెడ్ వేయకండి. ఇలా డిప్ చేసి వేయను అంటే బ్రెడ్ని మిక్సీలో వేసేసుకొని పొడైనా వేసుకోవచ్చు. ఇది బ్రెడ్ ఎందుకు వేస్తున్నాను అంటే ఇది బైండింగ్ అవుతుందండి కొంచెం. లేకపోతే అందులో వేసిన తర్వాత విడిపోతాయి ఇవి, అందుకని. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత చాలా చిన్న చిన్న పునికలుగా వేసుకుందాం. దూరంగా వేసుకోండి. ఇలాగ అంటికిపోయేటట్టు వేయద్దు. కొంచెం వేగిన తర్వాత దీన్ని మనం చాలా లైట్గా టర్న్ చేసుకోండి. అదిగోండి, ఈజీగా టర్న్ అయిపోతాయి. రెడీ అయిపోయి ఇప్పుడు దీన్ని మనం తీసేసుకుందాం. తీసేసుకొని మనం దీన్ని టిష్యూ వేసిన ఒక పేపర్లో వేసేసుకుందాం. క్రిస్పీ రైస్ పునికలు రెడీ అండి. దీన్ని టమాటా సాస్తో కూడా తీసుకోవచ్చు. లేదు అంటే దీనికి స్పెషల్ కాంబినేషన్ పల్లీ టమాటా చట్నీ అండి. దీంతో ఇంకా బాగుంటుంది దీని టేస్ట్. అండ్ ఈ పల్లీ టమాటా చట్నీ రెసిపీ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ ఈ సమ్మర్లో ఈ రెసిపీ ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.